చాలా వెయిట్ చేశారే. పోన్లే కాదు, మీరు పుణ్యం సంపాదించేశారు కదా, లెర్నింగ్లో ఉన్నారు. ఇది కావాలి. చాలా సంతోషం తల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడ జనం, ఇంకో చోట జనం, కానీ స్వామిగారి ప్రభంజనం. నన్ను తరిమేస్తున్నారు, స్వామి అక్కడికి వెళ్ళాలని. కానీ చాలా సంతోషం. అబ్బా, చక్కగా తెలుగులో రాసి పెట్టారు, రాయపూర్లో. అబ్బా, అది రాత్రి చెప్పారు. వీరు ప్రారంభించారు మలయాళం శిష్యులు. అవును, ఇప్పుడు సంపూర్ణ హైదరాబాద్లో. ఓకే. స్వామీజీ ఉన్నారు ఇక్కడే. చెప్పారు. అచ్చా. శ్రీ సీతారామ సేవా సమితి అసంగానంద కార్యక్రమం 13 స్వామీజీ వచ్చారు, పూజారులు కూడా వచ్చారు. ఈ నెలే ఇప్పుడు 11, 12 రేపు 11, 12. ఓకే. చాలా సంతోషం అండి. చంపేశారు. అద్భుతం. మీరు చెప్పారుగా, మొత్తం గృహస్థులే నిర్వహిస్తారు. అన్ని భక్తులే చూసుకుంటారు. అబ్బా, అలా మంచిది. సెల్ఫ్ వీళ్ళందరూ కూడా వంటలు అన్ని చేస్తారు. 100-150 మందికి భోజనాలు కూడా పెట్టేస్తారు. లలిత విష్ణు సహస్రనామాలు, పారాయణం, భగవద్గీత కాదు. మీరు కులమత భేదాలు లేకుండా మలయాళం వారు నిర్ణయించారు కదా. అవును, అది ఎవరైనా పూజ చేయొచ్చు అంటే అప్పుడు మాకు కూడా అవకాశం. ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు మనకు పాట ఉంది, ఏంటది? అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. అలా అందరూ కలిసి ఉండకపోవడం వల్లనే ఈ దేశం పాకిస్తాన్గా, ఈ దేశం బంగ్లాదేశ్గా, ఈ దేశం ఆఫ్ఘనిస్తాన్గా ముక్కలై కోట్ల మంది హిందువులు మరణించారు. కాబట్టి సనాతన ధర్మం వర్ధిల్లాలి, ఎడారి మతాలు నశించాలంటే అదంతా హిందువుల చేతిలోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వార్ జరుగుతుంది ఎక్కడ? ఇరాన్కి, అమెరికాకి. ఇరాన్ ఏమో ముస్లిం మతం, అమెరికా ఏమో క్రైస్తవ మతం. రెండు అబ్రహామిక్ మతాలే. ఇద్దరు కొట్టుకుంటారు. ట్రంప్ నిన్న ఏమన్నాడు తెలుసా? ట్రంప్ ఏమన్నాడంటే, మీరు అల్లాకి చివరిసారి దండం పెట్టుకోండి, వేసేస్తా ఉన్నాడు. మన అందరికీ మెదల్లోకి ఏమెక్కిచ్చారంటే, క్రైస్తవం ప్రేమ మతం అని, ఇస్లాం శాంతి మతం. రెండు పచ్చి అబద్ధాలు కదా. అది ప్రేమ మతం, శాంతి మతం అనే మాట నిజమే అయితే అసలు ఆయుధాలే పట్టుకోకూడదు వాళ్ళు. ప్రపంచంలో 2 యుద్ధాలు వచ్చినాయి, ప్రపంచ యుద్ధాలు. రెండింటికి కారణం ఆ 2 మతాలే. ఇప్పుడు 3వది వస్తే కూడా కారణం వాళ్ళే. హిందువులు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు. కాబట్టి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి. అర్థమైందా? ఎందుకని మనం మాత్రమే చెప్తాం సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి అన్ని మతాలు ఒకటే అని కబుర్లు చెప్పకండి. హిందువులు మాత్రమే ప్రపంచానికి మేలు చేస్తారు, ఇతరులు చెడు కోరరు. కాబట్టి మన ధర్మాన్ని, మన జనాన్ని, మన ధనాన్ని, మన యొక్క పేరుని, ప్రతిష్టని అన్నింటినీ పెంచుకుంటూ వెళ్ళాలి. మనం పెంచుకోకపోతే మనల్ని తుంచుకుని వెళ్ళిపోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మన ఆడపిల్లలు ఎత్తుకుపోతున్నారు. ఒక ఆడపిల్ల అంటే ఏమిటి? ఆ గర్భంలోంచి శివాజీ రావాలి, ఓ సంభాజీ రావాలి, ఓ రాణా ప్రతాప్ రావాలి, ఓ జీజాబాయి రావాలి, ఓ ఝాన్సీ లక్ష్మీబాయి రావాలి, ఓ రుక్మాబాయి రావాలి, ఓ జానాబాయి రావాలి, ఓ సక్కుబాయి రావాలి. కానీ ఆడపిల్లలో మనం చదువుని వదిలేస్తున్నాం. ఓయే రూమ్లో తేలుతున్నారు, తర్వాత వాడి చేతుల్లో కాలుతున్నారు, సూట్ కేసుల్లో ముక్కలైపోతున్నారు. అందుకని ఖచ్చితంగా 5 వేళ్ళు సమానం కాదు. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు. అమ్మ బొమ్మ సమానం కాదు. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాళ్ళు సమానం కాదు. అన్ని మతాలు సమానం కావు. గుర్తుపెట్టుకోండి.
హిందువులు బాగా తినాలి, హిందువులు బాగా వినాలి, హిందువుల దగ్గరే కొనాలి, హిందువుల్ని కనాలి. అప్పుడే దేశం బాగుంటుంది. అమ్మా భారత్ మాతాకి రైట్ దీపం రైట్. అమ్మ పుచ్చుకో అట్లా అమ్మవారిని చూస్తూ అందులో సర్వమంగళమంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి ఆలయమా శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి ఆలయమా. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి ఆలయమా. అందరు చెప్పండి అమ్మా. జై దుర్గా జై దుర్గా చెప్పాలి. జై దుర్గా జై దుర్గా జై జై చెప్పాలి. ఓకేనా? జై దుర్గా జై దుర్గా జై దుర్గా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై లలితా మాతాకి గోవిందా గోవిందా.